సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నేను చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఉంటారేమో అని అనుకున్నా. సీన్ కట్ చేస్తే ఫుల్ కాంట్రాస్ట్. ఆ రియల్ అన్న పేరు ఎందుకు వచ్చింది? అది మీరు పెట్టుకున్నారా, ఫ్యాన్స్ పెట్టారా, ఇండస్ట్రీ పెట్టిందా, పేరెంట్స్ పెట్టారా, ఎట్లా జరిగింది అది? అది మదర్ పెట్టారండి, రియల్ సతీష్ అని. ఫైటర్గా ఉన్నప్పుడు బాగా రియల్గా చేస్తావు కదా బెటర్, రియల్గా ఫాలింగ్ చేసి పడతా ఉంటావు కదా, నువ్వు రియల్ సతీష్ అని పెట్టుకో. బేసికల్గా ఇండస్ట్రీలోకి హీరో అవ్వాలని వస్తారు, యాక్టర్ అవ్వాలని వస్తారు, లేకపోతే ఈ అంబిషన్తో ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ మీరు ఇండస్ట్రీలోకి ఒక స్టంట్ మాస్టర్ గా ఉండాలి అన్నట్టే వచ్చారా? వాట్ వాజ్ యువర్ అంబిషన్? స్టంట్ మ్యాన్ గా వచ్చాను మేడం. స్టంట్ మ్యాన్ అవుతే చాలు అని. డాడీ యాక్చువల్లీ ఫైటర్, డాడీ నుంచి నేను కార్డ్ తీసుకున్నాను ఫైటర్ గా. స్టంట్ మ్యాన్ ఉంటే చాలు కెరియర్. అంటే ఎందుకు మీకు ఫాదర్ ని చూసి అట్లా అనిపించిందా? ఆ ఇన్స్పైరింగ్ పాయింట్ ఏంటి? అంటే తెలియదు మేడం, అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది స్టంట్ మ్యాన్ ఫైటర్ కావాలని. డాడీ వెళ్ళేవాడు షూటింగ్స్కి. అంటే చిన్న ఉన్నప్పుడు బ్రూస్ లీ సినిమాలు చూసేవాడిని ఇంట్లోనే. ఫ్రైడే వస్తుండే జక్కీ చాన్ మూవీస్, అవి చూస్తూ ఉంటుండే. సో బేసికల్గా అండి, ఫైట్ మాస్టర్ అన్నా లేకపోతే ఫైట్ సీక్వెన్సెస్ షూట్ చేసేటప్పుడైనా దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. మీకు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా సతీష్ గారు? నాకు అంత పెద్ద దెబ్బలు ఏమో, అంటే మెయిన్గా సేఫ్టీ ఉంటుంది మేడం. ఫైట్ అనేసరికి సేఫ్టీగా ల్యాండ్ అయ్యి, సేఫ్టీగా కింద బెడ్స్ అవన్నీ ఉంటాయి సేఫ్టీగా. ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేశారు? దగ్గర ఉంటాయండి, అంటే రఫ్ కౌంట్ చేయలేము. 100 క్రాస్ అని ఉంటాయి, 100 తక్కువను. బట్ ఎంత కష్టపడే తత్వం ఉన్నా, ఎంత నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నా, అందరూ షైన్ కారు చూసారా? ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది లైఫ్ లో. అలాంటిది మీ లైఫ్ లో ఏంటి? సతీష్ ఒకటేసారి లేపింది సినిమా అంటే దసరా. ఓ, నానిగారి దసరా. ఆ సినిమా చేసాము శ్రీకాంత్ సార్. అయినా అసలు చాలా. నేను చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఉంటారేమో అని అనుకున్నా. సీన్ కట్ చేస్తే ఫుల్ కాంట్రాస్ట్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇంటర్వ్యూలో నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ ఇప్పుడు నేను ఎందుకలా చెప్పానో వివరణిస్తాను. ఫస్ట్, యూజువలీ సినిమాలకు సంబంధించి స్టంట్ మాస్టర్స్, యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంటే అసలు వాళ్ళు చేసే ఆ సీరియస్ ఫైట్స్ స్క్రీన్ మీద చూసిన తర్వాత అమ్మ బాబోయ్, వీళ్ళు రియల్ లైఫ్లో కూడా ఇంత టఫ్ ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇంటర్వ్యూకి ముందర కాస్త ఫ్రెండ్లీ కాన్వర్జేషన్లో ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా కూల్గా చాలా హ్యాపీగా కాన్వర్స్ చేసినటువంటి స్టంట్ మాస్టర్ ఐ హ్యావ్ విత్ మీ. ఆయనని నేను ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాను తెలుసా? సతీష్, రియల్ సతీష్, యాక్షన్ మాస్టర్ రియల్ సతీష్ మనతో ఉన్నారు ఇవాళ. హలో అండి. హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ అండి, సూపర్. అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఇందాకే అడుగుదాం అనుకున్నాను నేను మిమ్మల్ని, ఆ రియల్ అన్న పేరు ఎందుకు వచ్చింది? అది మీరు పెట్టుకున్నారా, ఫ్యాన్స్ పెట్టారా, ఇండస్ట్రీ పెట్టిందా, పేరెంట్స్ పెట్టారా, ఎట్లా జరిగింది అది? అది మదర్ పెట్టారండి, రియల్ సతీష్ అని. అంటే నేను పేరు అడుగుదామని, అంటే కొంచెం ఫైట్ చేస్తూ ఉంటుంటే మదర్ సైజ్ చేసుకొని పెట్టింది, మదరే పెట్టింది. రియలిస్టిక్గా అంటే రియల్ అనేది కొంచెం బాగా అప్పుడు దెబ్బలు తగిలించుకుంటూ ఉండే. ఎక్కువ ఫైటర్గా ఉన్నప్పుడు బాగా రియల్గా చేస్తావు కదా బెటర్, రియల్గా ఫాలింగ్ చేసి పడతా ఉంటావు కదా, నువ్వు రియల్ సతీష్ అని పెట్టుకో. అంటే ఎవరిని అంటే కొట్టడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, న్యాచురల్గా రియల్గా ఉండాలని రియల్ సతీష్ అని పెట్టుకున్నాను అంతే. దానికి ఎవరికి హర్ట్ చేయడానికి కాదు. అయ్యో భలేవారే. సో మీరు అంతా చాలా రియలిస్టిక్ గా చేస్తూ ఉంటారు అన్నది అర్థమైంది నాకు. రియలిస్టిక్ అంటే కొంచెం సిచ్యువేషన్, ఫైట్ ఎలా ఉంటే సిచ్యువేషన్ బట్టి నేను చేస్తాను మేడం. సహజంగా సతీష్ గారు, ఇప్పుడు బేసికల్ గా ఇండస్ట్రీలోకి హీరో అవ్వాలని వస్తారు, యాక్టర్ అవ్వాలని వస్తారు, లేకపోతే ఈ అంబిషన్తో ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ మీరు ఇండస్ట్రీలోకి ఒక స్టంట్ మాస్టర్ గా ఉండాలి అన్నట్టే వచ్చారా? వాట్ వాజ్ యువర్ అంబిషన్? స్టంట్ మ్యాన్ గా వచ్చాను మేడం. స్టంట్ మ్యాన్ అవుతే చాలు అని. డాడీ యాక్చువల్లీ ఫైటర్, డాడీ నుంచి నేను కార్డ్ తీసుకున్నాను ఫైటర్ గా. స్టంట్ మ్యాన్ ఉంటే చాలు కెరియర్. అంటే ఎందుకు మీకు ఫాదర్ ని చూసి అట్లా అనిపించిందా? ఆ ఇన్స్పైరింగ్ పాయింట్ ఏంటి? అంటే తెలియదు మేడం, అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది స్టంట్ మ్యాన్ ఫైటర్ కావాలని. డాడీ వెళ్ళేవాడు షూటింగ్స్కి. అంటే చిన్న ఉన్నప్పుడు బ్రూస్ లీ సినిమాలు చూసేవాడిని ఇంట్లోనే. ఫ్రైడే వస్తుండే జక్కీ చాన్ మూవీస్, అవి చూస్తూ ఉంటుండే. ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చింది. కాకపోతే డాడీ వద్దు ఇండస్ట్రీకి వద్దు అని నేనే కొంచెం అట్లే
చదవకుండా దాని మీద ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి తీసుకెళ్తాడో అని వెయిట్ చేసి సడన్గా ఫైటర్గా చేశాడు డాడీ. మీరు చాలా సినిమాలు చేశారు, స్టంట్ మాస్టర్గా చాలా చాలా సినిమాలు చేశారు. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క హీరో గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ టైం మీ పేరు స్క్రీన్ మీద మీరు చూసుకున్నటువంటి సినిమా ఇది. ఇప్పుడు మనం చేసిన వర్క్కి గుంపులో గోవిందన్ లాగా ఒక గుర్తింపు రావడం వేరు, మన పేరే టైటిల్ కార్డు మీద పడడం, దట్ ఈస్ రియలీ సో మచ్ ఆఫ్ ప్రెస్టీజియస్ మూమెంట్. ఒక రకంగా చెప్పాలంటే నేను అచీవ్ చేశాను అని ఒక ఫీల్ వచ్చే మూమెంట్. మీ పేరు స్క్రీన్ మీద టైటిల్స్ లో మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఫస్ట్ పడింది ఏంటి? అంటే చేశాను మేడం, అప్పట్లో చిన్న సినిమాలు చేసామండి. ఫస్ట్ లో స్టార్టింగ్ లో చిన్న సినిమాలు చాలా చేశాను. కౌసల్య, అత్తారిల్లు అని చిన్న సినిమాలు చేశాను. తర్వాత ఒకసారి సరే మన కార్డు ఒక పెద్ద బ్యానర్లో పెద్ద పోస్టర్ మీద పడితే బాగుంటుంది అన్నప్పుడు పూరి గారు పిలిచారు ఒకసారి. మహబూబా టైంకి అప్పుడు వేసారు కింద రియల్ సతీష్ అని. నా సినిమా ముందు వెనక నన్ను ఏం చూడలేదు. తర్వాత పూరి గారు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చాడు మహబూబా అని, ఆకాశ్ వాళ్ళ అబ్బాయితో సినిమా చేసేటప్పుడు. అప్పుడు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే ఆ డే అంతా చూసుకున్నాను. ఎట్లా వచ్చింది మీకు ఆపర్చునిటీ? అంటే ర్యాండమ్ గా మీకు ఫోన్ కాల్ వచ్చిందా? సార్ దగ్గరికి నేనే వెళ్ళాను, ఒక 2-3 టైమ్స్ వెళ్ళి కలిసాను. సార్ని కలిసిన తర్వాత రా సతీష్ అని అన్నాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సో సార్ తర్వాత మొత్తం స్టోరీ నరేష్ చేయించాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మొత్తం చేయించిన తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత సో సార్తో నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి డైలీ కలవడం, అలా సిట్టింగ్స్ అయ్యి షూట్కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ మహబూబా నుంచి అది చేసేటప్పుడే RX-100 కూడా సైమల్టేనియస్గా చేస్తున్నాను. యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత నేను మెహబూబా టైంలో ఆకాష్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన ఈ ఫైట్ సీక్వెన్సెస్ గురించి, యాక్షన్ సీక్వెన్సెస్ గురించి. ఆయన కూడా ఏ డూప్ లేకుండా చేశారు, ఏదో ఒక చిన్న హార్డ్ వర్క్ చేశాడు. ఎగ్జాక్ట్లీ ఆ టాపిక్ గురించి ఆయన గుర్తు పెట్టుకొని మరీ చెప్పారు. ఫైట్లు అనేసరికి జంపులు చేస్తూ పరిగెడుతూ అన్ని ముందుకెళ్ళి చేస్తాడు. మాస్టర్ నేనే చేస్తాను, ఆకాష్ చేస్తాను. సో బేసికల్గా అండి ఫైట్ మాస్టర్ అన్నా లేకపోతే ఫైట్ సీక్వెన్సెస్ షూట్ చేసేటప్పుడైనా దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. మీకు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా సతీష్ గారు? నాకు అంత పెద్ద దెబ్బలు ఏమైనా అంటే మెయిన్గా సేఫ్టీ ఉంటుంది మేడం. ఫైట్ అనేసరికి సేఫ్టీగా ల్యాండ్ అయ్యి సేఫ్టీగా కింద బెడ్స్ అవన్నీ ఉంటాయి, సేఫ్టీగా అన్ని సేఫ్టీ మెజర్మెంట్తో చేస్తూ ఉండాలి ఫైట్ అది. యూజువల్గా మరి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని, కాలు ఫ్రాక్చర్ అయిందని, హీరోకి దెబ్బలు తాకినాయని వింటూ ఉంటాం కదా. అవును ఉంటాయి. నా షూటింగ్లోనే చాలా, మహబూబా షూట్లోనే మా డాడీకి అయ్యింది. యాక్చువల్లీ మా డాడీ స్టంట్ మ్యాన్ అప్పుడు. మా డాడీ నాతో పాటే వచ్చాడు షూటింగ్కి, అసిస్టెంట్గా వచ్చాడు. సో డాడీకి సడన్గా అసలు డాడీ మీకంటే సీనియర్ కానీ డాడీ మీకు అసిస్టెంట్ గా వచ్చారు, ఏంటి సార్ ఇది? సో ఆ రోజు ఏమైందంటే సడన్గా డాడీకి కింద పడే వరకు గన్ హిట్ అయ్యింది. గన్ హిట్ అయ్యి కింద పడే వరకు ఇక్కడ చెయ్యి బ్రేక్ క్రాక్ అయిపోయింది, ఇరిగింది చెయ్యి. ఇమీడియట్గా డాడీని అట్లే పట్టుకొని ఇమీడియట్గా హాస్పిటల్ పంపించేసాను. డాడీ హాస్పిటల్ పంపించి నేను వేరే షాట్ తీయడం జరిగింది, నెక్స్ట్ షాట్ చేయడం జరిగింది. ప్యాకప్ హాస్పిటల్కి అప్పుడు వెళ్ళలేదు. హాస్పిటల్ పంపించిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళాను. ప్యాకప్ అయిన తర్వాత ఎమోషన్స్ ఇట్లాంటివి ఏమి ఉండవా వర్క్? అంటే అదేందో పిచ్చా ఏంటో తెలియదు మేడం. ఒక దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతే మరి ఫైట్లో అది ఎందుకో నాకు బాగా అంటే ఒక అలవాటుగా అయిపోయింది, బాడీలోకి నరాల్లోకి వెళ్ళిపోయింది సినిమా అనేది. అది అసలు ఎవరికి ఇన్లేను అసలు. అంటే ఖాళీగా ఉన్నా సరే ఒక ఏదో కంపరం లాగా ఉంటుంది, అంటే ఎక్కడ ఉండలేము, ఎవరిని చూడలేము, అంత ఇరిటేషన్గా ఉంటుంది. అంటే ఆ సినిమా అనేది నరాల్లో వెళ్ళిపోయింది. అంటే షూటింగ్ ఇంకా ఇదే మన ప్రపంచం, సినిమా తప్పితే ఏం లేదు మనకి. బాబోయ్ అసలు మీతో మాట్లాడుతుంటే ఎట్లుందో తెలుసా, డీప్ డెడికేషన్ అంటారు కదా, చేస్తే ఇంకా చేయాల్సిందే అంతే, దాని తాట తీయాల్సిందే అన్నంత డెడికేషన్ అట్లుంది మీరు మాట్లాడుతుంటే. అందుకనే అనుకుంటా అదే మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏమో. ఎందుకంటే ఒకటా రెండా మీరు అన్నట్లు RX-100 సంక్రాంతికి వస్తున్నాము, ఇస్మార్ట్ శంకర్, దాని తర్వాత ఏంటది అసలు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద దసరా, హిట్ 3, తండేలు, తర్వాత చిరంజీవి గారితో విశ్వంభర, అన్ని ఇంకా కామా 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 పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేశారు? దగ్గర ఉంటాయండి, అంటే రఫ్ కౌంట్ చేయలేము. 100 క్రాస్ అయి 100 తక్కువను, బట్ 50 అయితే క్రాస్ ఉంటాయి, 50, 80, 100 దాకా ఉంటాయి. 100 దాకా తెలుగులో సినిమాలు చేశారు. ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా చేశారు? హిందీలో కూడా చేశానండి. హిందీలో రీసెంట్ గా సంజయ్ దత్ గారిది కూడా చేశారు, రిలీజ్ అయింది అది. అండ్ దునియా విజయ్ గారిది చేశాను. దునియా విజయ్ గారిది మన కన్నడ మూవీ, కన్నడ సినిమా అండి. దునియా విజయ్ గారిది ల్యాండ్ లార్డ్ అని ఒక సినిమా చేశాను. కానీ మంచి పర్సన్ అండి దునియా విజయ్ గారు, మంచి డెడికేషన్ పర్సన్, బాగా హార్డ్ వర్క్ ఎక్కువ చేశాడు. అంటే మాస్టర్ ఏది చెప్తా చేస్తాడు,
ఇంత రిస్క్ అయినా సరే చేసేస్తాడు ఆయన. చాలా డెడికేషన్, మాస్టర్ని చాలా నమ్మి మరీ చేస్తాడు ఆయన. అట్లాంటి Super అసలు. పర్సన్ అసలు అట్లాంటి ఆయన, వాళ్ళు అందుకనే ఉంటే లెజెండ్ అయ్యాడు యాక్చువల్లీ. ఆయన రోప్ షాట్లు కూడా మాస్టర్ నాకేంటి మాస్టర్ నేనే చేస్తాను మాస్టర్ అని అంటారు. దునియా విజయ్ గారు చాలా మంచి పర్సన్, చాలా స్వీట్ పర్సన్. నాకు ఆ రోజు బర్త్డే రోజు కూడా ఆయన అసలు ఆయన వ్యానిటీలోకి తీసుకుపోయి నాకు ఫుడ్ పెట్టడం జరిగింది. వాళ్ళ వైఫ్ మేడం తెప్పిస్తే మంచిగా దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన వాళ్ళ పాప కూడా దాంట్లో యాక్ట్ చేసింది, డెబ్యూ ఆ అమ్మాయి కూడా. సో చాలా మంచి రెస్పెక్ట్ఫుల్, how చాలా sweet. మంచి, చాలా గుడ్ పర్సన్. ఆయనతో వర్క్ విషయానికి వస్తే అసలు ఆయన అంటారు కానీ ఇప్పటికీ అదే స్టైల్, అదే కిక్కులు, అదే జంప్ ఎగిరి కొడతా ఉంటాడు. కిక్కులు కూడా ఆ బాడీలో స్ట్రెచ్నెస్ ఆయన బాడీలో ఇంకా అలానే ఉంది. అసలు మామూలు ఫైటర్ కాదు అండ్ హీరో ఆయన యాక్చువల్లీ సూపర్. ఇలాంటి స్వీట్ మెమరీస్ మీకు మన టాలీవుడ్ యాక్టర్స్ తో ఎవరితైనా చిరంజీవి సార్తో నేను రీసెంట్గా విశ్వంబర చేశాను కదా, సార్ అయితే అసలు మామూలు దూరం నుంచే చూస్తాడు. నేను ఇలా రియాసలు చేసేసి ఇలా పెట్టాను, దూరం నుంచే చూసేసి సరే చూస్తారా సార్ అంటే దూరం నుంచే చూసేసి మాస్టర్ ఇప్పుడు చూడండి అని మీదికి వెళ్ళి సప్ 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 టప్ అని తిప్పి ఇలా తీసుకున్నాడు కత్తి. చూస్తే షాక్ అయిపోయారు అని అన్నాడు. కాలు ఇలా చూస్తాడు దూరం నుంచే. ఆయన లొకేషన్లోనే ఉంటాడు చిరంజీవి సార్ అయితే. ఫస్ట్ వచ్చేసి లొకేషన్లోనే కూర్చుంటాడు, అక్కడ నుంచి ఫైట్ మొత్తం కంపోజిషన్ చూస్తాడు. ఆయన వచ్చేసి మాస్టర్ టేక్ మాస్టర్ అంటాడు, ఆయన కత్తి తీసుకొని చేస్తాడు. రీసెంట్గా శాండ్ ఫైట్ అని దాంట్లో ఏకసంతాగ్రహిలాగా చూసి నేర్చేసుకుంటాడు ఆయన. అసలు ఆయన నిజంగా ఆయనతో చేయడం నాకు ఒక 2 days చిరంజీవి సారే మైండ్లోకి వచ్చాడు. ఆ 2 days వెళ్ళలేడు ఆయన. ఆ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు సార్. సూపర్. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే డెడికేషన్ పర్సన్, అసలు సిన్సియారిటీ, ఆ కత్తి తిప్పే స్టైల్ ఎంత. మీరు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హీరోస్ అందరితో చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీరు చేసినటువంటి ఆ లుంగీ ఫైట్ సీక్వెన్స్ అయితే అసలు అది వేరే లెవెల్. సినిమా మొత్తంలో హైలైట్స్ గురించి మాట్లాడితే ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక హైలైట్ గానే చెప్తారు. అవునవును, అంత బాగా వచ్చింది అది. అంటే అలాంటి ఫైట్ ఒకటి డిజైన్ చేయొచ్చు అని మేబీ మీ క్రియేటివ్ టాలెంటేనేమో అది. అనిల్ రావిపూడి గారు స్టోరీ చెప్పినప్పుడే మీకు అట్లా థాట్ వచ్చిందా? సార్ బాగా ఫైట్ లో బాగా ఇన్వాల్వ్మెంట్ అవుతారు అనిల్ సార్. సో అనిల్ సార్కి అంటే ఫైట్ డైలాగ్ సీన్స్ ఆయన ప్రతి దాంట్లో బాగా గ్రిప్ ఉన్న డైరెక్టర్. చాలా ఎడిట్, చాలా ఫైట్లో చాలా మైండ్ మామూలుగా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. షార్ట్ ఆర్డర్ కూడా టక్ 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 అని ఉంటుంది. సార్తో నేను కూర్చున్నాను, సార్తో కూర్చొని ఫైట్ ప్రాపర్గా సార్ ఇలా చేద్దాం సార్ అంటే సార్ కూడా చాలా ఐడియాస్ ఇచ్చారు ఫైట్లో, చాలా ఇచ్చారు. మాస్టర్ ఇలా చేయండి ఇలా చేయండి. నేను ఒకరోజు తీసుకెళ్ళి నేను ఇమ్మీడియట్గా సార్కి వాట్సాప్ చేస్తూ ఉంటాను, ఫైట్ ఏదైనా ఉన్నా సరే సార్ ఒకసారి చూద్దాం, ఇది రిహార్సల్ చేద్దాం అంటే మేము ఒక రేపు చేస్తున్నామంటే ముందు రోజే రిహార్సల్ చేసేసి కట్ చేసి పెట్టి చూపెట్టేస్తాను సార్కి. సో ఆయన అది చాలా నచ్చింది పాపం మన సార్కి, చాలా కనెక్ట్ అయ్యాం సార్ నేను. నాకు ఎందుకో మంచి హార్ట్ టచింగ్ లాగా అనిపిస్తుంది. బేసికల్ గా సతీష్ గారు మీరే హార్డ్ వర్కింగ్, మీరే చాలా ప్యాషనేట్, మీరే ఏదో చేసేసేయాలి, ఇంకా బాగా చేయాలి, క్రియేటివ్ గా ప్రెజెంట్ చేయాలి. అసలు సినిమా కోసం ఎప్పుడు ఆన్ టోస్ ఉండే వ్యక్తి మీరు. సో మీకు అందరితో మంచి రిలేషన్ ఉంటుంది, అందరూ చాలా ప్రేమిస్తారేమో మిమ్మల్ని బహుశా మీ కంపెనీని. ఫైట్ అనగానే ఇంకా చాలా అందరు డెడికేషన్ అంటారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ గారితో అఖిల్ గారితో చేస్తున్నాం, వీళ్ళు కూడా బాగా ప్యాషనేట్ గా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఫైట్లు కూడా చాలా మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. రిలీజ్ అయ్యే నెక్స్ట్ కింగ్డమ్ ఉంది నాది, కింగ్డమ్ కూడా మన విజయ్ దేవరకొండ గారి అండ్ తమ్ముడు ఒకటి ఉంది నితిన్ గారిది, అది కూడా అల్టిమేట్ ఉంటుంది. సో దాంట్లో ఓపెనింగ్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇట్లా అంటే నేనంటే ఏంటి అంటే డిఫరెంట్గా నేనేం చేయగలుగుతాను అనేది కొంచెం. అంటే మన టాలీవుడ్ నుంచి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి మాట వరుసగా అనుకుందాం, సపోజ్ ఏడాదికి ఒక 500 సినిమాలు చేసాం అనుకోండి, 500 సినిమాలకి మీరే చేస్తారా ఫైట్ మాస్టర్? చాలా మంది ఉన్నారు. అంటే అసలు మీరు చెప్తున్న లిస్ట్ చూడండి, అసలు ఎన్ని సినిమాలు చేస్తున్నారో మీరు. అంటే నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ లోనే చెప్పాను మీకు నా బాడీలో ఉన్నారని. అలా అది తెలీదు, ఖాళీగా ఉంటే నేను ఉండలేకపోతాను. సో సినిమా అనేది అలా అది తెలీదు. మేబీ మీ సక్సెస్ సీక్రెట్ అదేనేమో సతీష్ గారు, అంత ప్యాషనేట్ గా ఉండడం. ఖాళీగా ఉంటే ఉండలేకపోవడం, ఎవరైనా ఖాళీగా కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటారేమో బహుశా. దేవుడిని అదే అడుగుతాను, నన్ను మాత్రం ఖాళీగా పెట్టకని అడుగుతాను. మీకు అసలు అలసట ఉండదా? రెస్ట్ నాకు యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి చెప్పచ్చు, అసలు రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఆడు పైకి వెళ్ళిపోవాలా. ఏంటండి ఇది, రెస్ట్ తీసుకుంటే పైకి వెళ్ళిపోవాలా? అంతే కదా, ఎందుకు రెస్ట్ మేడం? పని చేయాలా, లైఫ్ లో సక్సెస్ కావాలా, ముందుకు వెళ్ళిపోవాలా, పరిగెట్టాలా. దేవుడు మనం ఉంచాడంటే మనం ఏం చేయడానికి వచ్చాము, ఏదో ఒకటి చేయాలి కదా, సక్సెస్ కావాలి, లైఫ్లో ముందుకు వెళ్ళాలి.
ఏం సక్సెస్ సాధిద్దాం అనుకుంటున్నారు ఇప్పటిదాకా? ఏమో బోలెడు తెలీదు. సినిమాలు. అంటే ఏం చేస్తున్నా సరే, ఎంత పెద్ద సినిమా చేసినా, ఏది చేసినా, ఎంత హిట్ అయినా ఇంతేనా, ఇంకేంటి నెక్స్ట్ అని ఆలోచిస్తున్నాను. ఇంకేం చేయొచ్చు నెక్స్ట్, కొత్తగా ఇంకేం చేయొచ్చు, ఫైట్స్ అని అదే అంటే గొప్ప గొప్ప వాళ్ళని లేకపోతే బాగా సక్సెస్ఫుల్ వాళ్ళని వాళ్ళ మైండ్స్ ఇలాగే ఉంటాయేమో. ఇంటర్వ్యూలో ఇలాంటి వాళ్ళని కలిసి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసే కొద్దీ నాకు ఓహో ఇలా ఆలోచించాలేమో, అందుకనే వీళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారేమో అని ఒక నిర్వచనానికి నేనే రావాల్సి వస్తుంది. మీతో మాట్లాడుతుంటే నాకు అది అర్థం అవుతుంది. నేను ఓపెన్ గా చెప్తున్నాను అంతే. అంటే బేసికల్గా కష్టపడే తత్వం చాలా మందికి ఉండొచ్చు, ఆ ప్యాషన్ చాలా మందికి ఉండొచ్చు, కానీ లైఫ్లో ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది, ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఎంత కష్టపడే తత్వం ఉన్నా, ఎంత నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నా, అందరూ షైన్ కారు చూసారా, ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది లైఫ్ లో. అలాంటిది మీ లైఫ్ లో ఏంటి అంటే సక్సెస్ అంటే? సక్సెస్ పరంగా అంటే సక్సెస్ పరంగా ఫస్ట్ RX100 అజయ్ భూపత్ అన్న ఫస్ట్ సక్సెస్ అంటే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది మన వంగవీటి గారు, ఆర్జీవి సార్, పూరి గారు, మహబూబా ఇచ్చారు, విస్మార్ట్ శంకర్ నాకు ఫస్ట్ హిట్ పూరి గారు ఇచ్చారు. సో ఈ సినిమాలన్నీ ఒక ప్యారలల్గా ఒక సతీష్ ఫైట్ మాస్టర్ అన్నారు. ఒకేసారి సతీష్ని ఒకటేసారి లేపింది సినిమా అంటే దసరా. ఓ నానిగారి దసరా. ఆ సినిమా చేసాము శ్రీకాంత్ సార్. ఆయన అసలు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ శ్రీకాంత్ సార్. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు ఆయన ఆల్రెడీ దసరాతో నిరూపించేసుకున్నారు అంతే. ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే ఏంటి ఆయనలో అంత గొప్పతనం? అంటే విన్నాడు, అంటే ఓపెన్ గా ఉంటాడు, దేనికి అంటే చేసేద్దాం అంటాడు, ఏదైనా సరే చేసేద్దాం మాస్టర్ అంటాడు, అన్నిటికీ తెగించినాడు, ఏదైనా చేసేద్దాం అని అంటాడు, ఏదైనా కావాలి మాస్టర్ మనకు అని అంటాడు, అంటే ఏది కాంప్రమైజ్ గారు, అలాంటి క్యాండిడేట్. సో కొంచెం మీ ఏమంటారు, మీ జీన్ పూలే వేసుకోవచ్చా? మీ పోలికలు అన్ని కలిసినాయి కొంచెం. ఆయన డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, అదే ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అని తప్పని ఉంటుంది కదా. అలా టీమ్ వర్క్ గా సాలిడ్ గా ఉంటది ఇద్దరికి. బట్ చాలా అది దసరా తర్వాత లైఫ్ అనేది, దసరా తర్వాత సరిపోదా శనివారం వివేక్ సార్ ఇచ్చారు, వివేక్ ఆత్రేయ గారు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ రిలీజ్ అవుతే మన సంక్రాంతికి. సో ఇప్పుడు ఇలా అనుకోవచ్చా, పూరి గారి సినిమాలకి వరుసగా మీరే, నాని గారి సినిమాలకి వరుసగా మీరే, తర్వాత ఇంకా అనిల్ గారి సినిమాలకి మీరే అవుతారు, వెంకటేష్ గారి సినిమాలకి మీరే, చిరంజీవి గారి సినిమాలకి మీరే అనుకోవచ్చా? అట్లాగా అనుకోండి హోప్ఫుల్లీయా. సో ఆశ అయితే ఉంది చేయాలి అని మీకు? చేయాలని ఉంది మేడం. అంటే చేయడం అంటే మనకంటూ ఒక రావాలి సాలిడ్ గా, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయాలి మన ఫైట్లకి. అలా చేస్తేనే చేయాలి. ఏదో చేసామా పోయామా అని అంటే ఆ ఫైట్ కూడా మనకొద్దు. చేస్తే పవర్ఫుల్ ప్యాకెడ్గా ఉండాలి. ఆ విజువల్స్ కొడతా ఉంటే నేను కూడా వెళ్ళి చూస్తాను శ్రీరాముల్లో నా సినిమా అక్కడే చూస్తాను ఫ్యామిలీతో వెళ్ళి. సో నేను కూడా ఎంజాయ్ చేస్తాను అందరితో పాటు. ఆ విజువల్స్ కొడుతుంటే నాతో పాటు మా పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కూడా పేపర్ ఎగరేస్తారు. సో నాకు ఆ సక్సెస్ అబ్బా సూపర్ గా ఉంది. యాక్చువల్ గా హీరో ఎలివేషన్ షాట్స్, కొన్ని సార్లు ఫైట్ లో హీరో ఇంట్రడక్షన్ షాట్స్, ఇట్లాంటివన్నీ స్టంట్ కొరియోగ్రఫీ మీదే చాలా డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఒక హీరోకి ఒక సినిమాలో ఎలివేషన్ వచ్చింది అని అంటే దానికి యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క హీరో మేనరిజం కి మీరు ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తారా? ఎట్లా జరుగుతుంది ఆ క్రియేటివ్ ప్రాసెస్? అది స్టోరీయే మేడం. డైరెక్టర్ వాళ్ళు మొత్తం స్టోరీ రాసేసుకుంటారు, వాళ్ళే మేనరిజం అనేది మొత్తం వాళ్ళే తీసుకొస్తారు. జస్ట్ మాకు ఫైట్ కంపోజ్ చెప్పేసి మాస్టర్ ఈ ఫైట్ ఇలా ఉంటుంది, ఇలా తీయాలని అంటారు. వాళ్ళే మొత్తం మేనరిజం డిసైడ్ చేసేది మొత్తం వాళ్ళే, క్రియేటివ్ మొత్తం వాళ్ళ స్టోరీ రైటింగ్ తో దాంట్లోనే ఉంటది కథ. కానీ ఇప్పుడు ఫైట్స్ లో కూడా చాలా రకాలుగా క్రియేటివ్ గా చేస్తున్నారు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు దసరా సినిమా తర్వాత అంత పేరు వచ్చింది అని అంటే నాని గారిలో ఉన్నటువంటి ఆ యాంగిల్ ని మీరు చూపించినట్లుగా ప్రాబబుల్లీ ఎవరు చూపించి ఉండకపోవచ్చు ఆ ఫైట్ సీక్వెన్స్ లో. కొంచెం ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది మేడం. నాన్నగారు మట్టిలో దుమ్ములో అసలు ఆయన వేరే లెవెల్ హార్డ్ వర్క్ చేసిండు. సో చాలా కష్టపడతాడు దేనికైనా సరే. ఆయన మొన్న హిట్ 3లో కూడా దెబ్బ తగిలింది కదా ఇక్కడ. పక్కనే ఉన్నాను యాక్చువల్లీ ఆ రోజు. స్టంట్ మ్యాన్ కొంచెం లేరు, నేను స్టంట్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకొని నేను అక్కడే ఉన్నాను, కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు, ఫైట్ కంపోజ్ చేశాను. అటు వెళ్ళాల్సిన ఇటు వచ్చాడు. సారీ దీనికి నా దగ్గర ఉన్న ఒక చిన్న క్లాత్ ఉంటుంది, అది తీసుకొని ఆర్పాలి, దాన్ని ఫైర్ని ఆర్పాలి. ఇలా రాగానే కెమెరా వచ్చి టప్పున కొట్టేది. అప్పటికి బిఫోర్ రిహార్సల్ చేసాము, ఆయన అక్కడి నుంచి వెళ్ళాలి, అన్ని డిజైన్ చేసేసుకున్నాం. టక్కున సెకండ్లో అయిపోయింది. నేను వచ్చి పట్టేసుకున్నాను, ఇట్లా పట్టేసుకొని చూసా. నాకు మీరు చూస్తే ఇప్పుడు వీడియోస్లలో ఉంటుంది, ఇక్కడ సార్కి చిన్నగా ఉంటే మాస్టర్ అని అయిందా ఎక్కువ ఉందా అంటే లైట్గా ఉంది సార్ పైన అన్నాను. ఓకే మాస్టర్ అని సెట్ అయిపోతుంది. వెంటనే చేశారు ఆయన కూడా మళ్ళీ
చేసేస్తాడు. ఏం లేదు 1 minute వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి ఏం లేదు చిన్న మేకప్ ఏదో వేసుకొని వచ్చేసాడు. చిన్న లైన్ కనిపిస్తే దాంట్లో ఏదో మేకప్ సెట్ చేసుకొని వచ్చి రెడీ మాస్టర్ అన్నాడు. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఫైర్ అది తీసుకొని ఇలా అనేసి ఇలా లేపేసరికి ఇక్కడ ఫైర్ అయింది మళ్ళీ ఇమ్మీడియట్గా 5 minutes లోపే. ఇక్కడ దెబ్బ తాకడం కాకుండా మళ్ళీ ఫైర్ ఇలా ఆర్పి ఇలా అన్నాడు, ఇక్కడ అంటుకుంది. ఇలా అంటుకోగానే ఇమ్మీడియట్ గా అది ఇలా ఆర్పంగానే లైట్ గా ఫైర్ అయింది. అయినా ఇలా అనుకోగానే ఆర్పింది. నేను పక్కనే ఉన్నాం కాబట్టి మేము అందరం వచ్చేసాం. నేను ఉండే ఫైటర్లు అందరూ వచ్చి ఇలా కొట్టాం. బట్ ఏం కాదు. మాస్టర్ ఏమైనా అయ్యిందా కాలేందా ఇక మళ్ళీ సెకండ్ టైం కూడా అడిగింది. కాదు ఏం కాలేదు సార్ లైట్గా మళ్ళీ వెళ్ళి నేను అప్పుడు 2 times అయ్యే వరకు నాకు ఇంకా మైండ్ అంతా పని చేయలేదు. మన హీరో మన లొకేషన్ ఏమవుతుంది అన్నట్టు ఒక 2 minutes బ్లాంక్ అయిపోయి వచ్చి హెయిర్ చిన్న ఏదో వేసుకొని ఇట్లా మేకప్ హెయిర్ కొంచెం సెట్ చేసుకొని లేదు మాస్టర్ చేసేద్దాం మేడం. అసలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడతారండి ఇండస్ట్రీలో. ఒక్కొక్క లైవ్ గా అయింది మీకు వీడియోస్ కూడా మన రీల్స్ లో దేంట్లో ఉన్నాయి కదా. దాంట్లో బేసికల్ గా హిట్ 2 కూడా మీరే చేశారు కదా. హిట్ 2 మన శేష్ అన్నది అడవిశేష్ గారితో చేశారు. దీంట్లో కూడా చేసా క్లైమాక్స్ లో కొంచెం పార్ట్ చేసా. అడవిశేష్ అన్నది కొంచెం శేష్ గారిది జస్ట్ చిన్న పార్ట్. హిట్ 3 ఎస్పెషల్లీ సినిమా రిలీజ్ కి ముందరే నాని గారే చాలా ప్రెస్ రిలీజ్ లో ఈవెంట్లలో చెప్పారు ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా ఉంటుంది, పిల్లలు అసలు రావద్దు అని. ఇంత అంటే స్టోరీ మొత్తం యాక్షన్ మీద నడిచే సినిమాల్లో మీ మీద వర్కింగ్ ఎక్కువ ఉంటుందండి, ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? అట్లేం లేదు మేడం. డైరెక్టర్ గారు చెప్తాడు మొత్తం మీరు రిహార్సల్ చేసి ఆయనకి మేము వాట్సాప్ చేస్తాం. శైలేష్ గారు మొత్తం ముందే చూసి నాకు ఇది కావాలి మాస్టర్ ఇది బాగుంది ఇక్కడ ఇది చేయండి అని. ఆయనకు నచ్చకపోయినా మళ్ళీ ఇంకొక రోజు రిహార్సల్ అడిగి ఇంకో రోజు రిహార్సల్ పెట్టి చేపిస్తాడు. ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు మాస్టర్ ఇది బాగుంది. ఆయన బాగుందంటేనే నేను హ్యాపీగా వెళ్ళి చేయగలుగుతాను. ఆయన బాగాలేదు మాస్టర్ ఇంకోసారి చేద్దామని నేను చేస్తూనే ఉంటాను. మళ్ళీ కలుస్తూనే ఉంటాను. ఆఫీస్కి వస్తాడు. చాలా ఉంటాయి అంటే ప్రీ ప్లాన్ ఉంటుంది దీనికి. డైరెక్ట్గా మీరు రిహార్సల్కి ఇవ్వడం ప్లాన్ చేసుకొని మేము అట్లా మీరు చాలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేసిన సీక్వెన్సెస్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మారుద్దాం మాస్టర్ అని కొంచెం రిజెక్ట్ చేసిన సందర్భాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇది అసలు ఖచ్చితంగా పండుతుంది అన్నది మీ మనసులో ఇంటెన్షన్, కానీ మీరు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ హీరో గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ ఇంకొంచెం బాగా చేద్దాం మాస్టర్ అని అంటే కొంచెం నొప్పి అనిపిస్తుంది కదా. అట్లా బాగా చేద్దాం అంటే బాగానే చేద్దామని మాకు కూడా ఉంటుంది కదా, బాగా ఉండాలని అనుకుంటాం కదా. అదే మీరు బాగుంది అనుకొని వెళ్ళడం, వాళ్ళు ఇంకాస్త బాగా చేద్దాం అని అనడం నాకు అట్లా అనిపించదు. బేసిక్గా నాకన్నా బాగుందని అంటే అదే బాగుంటుందని నేను ఒకసారి కంపారిజన్ చేస్తాను. బాగుందంటే బాగుందని అంటారు. దాని గురించి గొడవ ఫైనల్ గా మేము ఎంత గొడవ చేసుకున్నా ఫైనల్ గా రావాల్సింది బెస్ట్ అవుట్పుట్. దాని గురించి ఫైట్ చేయాలి. బేసికల్ గా మాస్టర్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత టెక్నాలజీ మాస్టర్స్ అంటే ఫైట్ సీక్వెన్సెస్ కంపోజిషన్ కూడా ఏఐ చేసేస్తోంది. అంటే టెక్నాలజీ మ్యాన్ పవర్ ని డామినేట్ చేస్తోంది ఈ రోజుల్లో. వచ్చిందా లేదు తెలియదు, డిస్కషన్ ఏమో చేస్తున్నారు దాని గురించి. నాకు అస్సలు ఐడియా డిస్కషన్ చేయట్లేదు. అట్లాంటి సీక్వెన్స్ మీరు ఏమైనా ఎదుర్కొన్నారా అంటున్నా. దాని గురించి అయితే నేను ఏం ఎదుర్కోలేండి. దాని గురించి డిస్కషన్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ రోజు వరకు మీటింగ్స్లలో వెళ్ళాం కానీ దాని గురించి డిస్కషన్ రాలేదు. ఇంకా బయటికి ఎక్కువ స్ప్రెడ్ కాలేదు అది. యూజువల్ గా ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఎవరైనా సరే హీరో హీరోయిన్ వాట్ ఎవర్ క్రేజ్ బట్టి వాళ్ళ యొక్క రెమ్యూనరేషన్ పెంచేస్తూ ఉంటారు. అలాగా ఈ మధ్య కాలంలో ఫైట్ మాస్టర్స్ రెమ్యూనరేషన్ కూడా బాగా ఇంక్రిమెంట్ అవుతోంది అని విన్నాం. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు? లేకపోతే మీరు కూడా పెంచేసి ఫుల్ డిమాండ్ ఉన్నా కదా ఎప్పుడు ఇన్ని సినిమాలు మేడం. అంటే మొత్తం మా మేనేజర్ చూసుకుంటాడు మొత్తం. అంటే ఆయన ఏమన్నా సరే అకౌంట్స్ అని అదే ఇంకా సతీష్ గారిని కాంటాక్ట్ చేయాలి అని అంటే కాలిపోతుంది అన్నట్టు ఉంటాయి రేట్లు అని. ఇది అయిపోయిన తర్వాత నేను ఆయన నంబర్ ఇస్తాను, మీకు కాల్ చేసి అడగండి. ఎందుకు మిమ్మల్ని అడుగుతాను డైరెక్ట్ గా. అతను మీటింగ్ అయిపోయినాక హ్యాపీగా చెప్తాడు. సో ఫైట్ సీక్వెన్సెస్ లో అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొత్త సీక్వెన్స్లు వస్తున్నాయి కదా. ఒకప్పుడు ఫైటింగ్ అంటే ఒక హీరో ఇట్లా పరిగెత్తుకుంటూ విలన్లు వీళ్ళు వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ ఫైట్ చేసి కొడుతూ ఉండడం, దాని తర్వాత గాల్లో ఫైటింగ్ లో ఇట్లా చాలా రకాల యాక్షన్ సీక్వెన్సెస్ వస్తుండే, రోప్ ఫైట్స్. ఇప్పుడు ఏం నడుస్తుంది అసలు? ఇప్పుడు అంతా ఫైట్ ఎలా అయిపోయిందంటే మేడం కొత్తగా చూపించాలి, న్యూగా రియల్గా కొంచెం డిఫరెంట్గా ఫైట్లు ఉండాలా. అంటే మనం ఏం చేయడానికి వచ్చాం, మనం ఏం చూపించాం, కొత్త స్క్రీన్ స్టోరీ ఎలా ఉంది దాని తగ్గట్టు డిజైన్ చేయడం ఫైట్. అంటే స్టోరీకి తగ్గట్టుగా డిజైన్ చేసిన సతీష్ గారు జెన్యూన్ గా హీరోస్ కి రోప్స్ కట్టేసి గ్రాఫిక్స్ ని యూజ్ చేసుకొని కూడా ఫైట్స్ ని చేస్తున్నారు.
అది న్యాచురల్ ఫీల్ రావడానికి చాలా కష్టపడుతున్నారు. అవును అవును సో ఆ సీక్వెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నిజంగా ఒక యాక్టర్ ఒక సీన్ లో ఉండి ఫైట్ చేయడం వేరు, గ్రాఫిక్స్ హెల్ప్ తో దాన్ని న్యాచురల్ గా చూపించడం వేరు. అవును 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 బట్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి చెప్పండి, ఏది కష్టం ఇన్ఫాక్ట్? మేడం ఈ రెండిటి కంటే స్టోరీ డిమాండ్ చేస్తుంది కదా. స్టోరీ సిచ్యువేషన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో దాన్ని పట్టుకొని ఫైట్ కంపోజ్ చేస్తే బెస్ట్ హిట్ అని నా ఒపీనియన్. ఈ రోప్స్ ఇవన్నీ జంప్స్ ఇవన్నీ ఫైట్ అంటే ఇవన్నీ ఉంటాయి, కాకపోతే స్టోరీ సిచ్యువేషన్ ఆ లైన్ ఎలా ఉంది, దాని తగ్గట్టు ఏం డిజైన్ చేయాలి, ఫైట్ హీరో క్యారెక్టరేషన్ ఏంది, దాన్ని బట్టి ఫైట్ డిజైన్, హీరో ఎంత ఎమోషన్గా ఉన్నాడు దాన్ని బట్టి ఫైట్ డిజైన్ చేయాలి, అన్ని వాడొచ్చు దాంట్లో. సో అది ఇది అని లేదు, ఫైనల్ గా ఫైట్ హిట్ అయిందా లేదా? సిచ్యువేషన్ స్టోరీ కరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అది క్యారెక్టరేషన్ చూసి అది కొట్టాలి అంతే. హీరో ఫైటింగ్ సీక్వెన్స్ స్క్రీన్ మీద వస్తుంటే ఆడియన్స్ పేపర్లు వేసారా, విజిల్స్ వేసారా, అది చప్పట్లు కావాలి కొట్టారా? మనకి, అదే కావాలి. అది కావాలా, దాని గురించి ఏమైనా చేయాలి, ఏమన్నా చేస్తారా అసలు? అది కావాలా అంతే. ఈ రోప్స్ వేసామా, కార్లు లేపామా, స్కిడ్లు కొట్టామా, 10 మంది గాలి దగ్గర కాదు, అక్కడ ఒకసారి లైట్లో ఇట్లా వచ్చి ఆన్ అయ్యి ఆఫ్ అవుతాయి కదా, అది కావాలి మనకి. దాని అసలు గురించి మీరు చెప్తుంటే ఎంత ఎక్సైటింగ్ ఉందో తెలుసా సతీష్ గారు. ఒక పాయింట్ అండి, సౌత్ ఇండియా అంటే బాలీవుడ్ నుంచి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ మొన్నటిదాకా డైరెక్టర్స్, నార్త్ ఇండియా హీరోలు అందరూ సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ని పిలిపించుకుంటున్నారు, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నది విన్నాం. అది కొంచెం మన ఎస్పెషల్లీ తెలుగు మీడియాకి సంబంధించి మనం అందరం గర్వపడాల్సిన వార్త. అవును ఇప్పుడు ఈ కల్చర్ ఫైట్ మాస్టర్స్ దగ్గరికి కూడా వచ్చింది. అవును చాలా హ్యాపీగా ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన మన తెలుగు సినిమా అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. మన సినిమాల గురించి బయట ముంబైలో మాట్లాడుకుంటుంటే తెలియని లోపల మనసులో ఆనందం ఉంది. అబ్బా ఏమనిపిస్తున్నారు అంటే మామూలుగా నాకెందుకో తెలియదు, పేటిఎం మామూలుగా ఫోన్పే చేసినప్పుడు పేటిఎంలో ఒక మెసేజ్ వస్తుండే, అప్పట్లో అమితాబ్ బచ్చన్ గారిది వస్తుండే, ఇప్పుడు మహేష్ బాబు గారిది రాగానే ఒక ఆనందం మనసులో, అబ్బా మన హీరో అన్నట్టు ఒక ఆనందం అది మనసులో ఉంటుంది. చాలా ఫీల్ ఒక మంచి ఎనర్జీ వస్తుంది, అరే మన హీరో మెసేజ్ వస్తున్నాడు. అది తెలియకుండా ఆటోమేటిక్గా మన వాళ్ళు చాలా స్ప్రెడ్ అవుతుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అన్నిటికీ ఏదైనా సరే అన్నిటికీ రెడీగా ఉన్నారు సిద్ధంగా. మరి మన దగ్గర అంత టాలెంట్ ఉన్న వాళ్ళు, సపోజ్ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు ఉన్నారు. నేను వెళ్ళి చేస్తున్నాగా బొంబాయిలో, ఇప్పుడు ఆల్రెడీ చేసా, సంజయ్ సినిమా రిలీజ్ అయింది మొన్న, ఒకటి గణేష్ ఆచార్య ఒక పింటూకి పప్పి అనే సినిమా వచ్చింది, ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది, సైన్ చేయడానికి వెళ్ళాలి. అంటే ఇంకా ఎంతైనా మనకి దూరపు కొండలు నునుపు అని ఒక సామెత గుర్తొస్తుంటుంది. హాలీవుడ్ నుంచి కూడా వచ్చినటువంటి స్టంట్ మాస్టర్లు ఇప్పుడు మనకి ఇక్కడ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు, స్టంట్ అంటే మన దగ్గర టాలెంట్ ఉంది కదా, బట్ స్టిల్ ఇంకా ఎందుకు హాలీవుడ్ నుంచి వస్తుంది? రానివ్వండి, మనం కూడా అక్కడ వెళ్ళి చేద్దాం, అంతే అంటారా? అంతేగా, అడుగు కొడితే మనం కూడా కొట్టాలి కదా తిరిగి. ఇది పాయింట్. మనం అదే ఆలోచించాలి, వాడెందుకు వస్తున్నాడు అని ఆలోచించాలి. మనం అక్కడికి వస్తారా, రాసి పెట్టుకో ఇది అని చెప్తే చాలు. ఎక్కడి నుంచి వస్తుంది ఒక్కసారి చెప్పరా సతీష్ గారు, మీకు తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది అంటారా? అదే చెప్పాక బిగినింగ్ లోనే చెప్పాను, నా బాడీ ఖాళీగా ఉంటే నేను. మీకు అసలు కోపం ఎక్కువ? కోపం వస్తుందా అసలు మీకు? కోపం ఎక్కువ? నాకు ఇప్పుడైతే రాదు, అంటే షార్ట్ బాగా రాకపోతే 1 2 3 4 టైమ్స్ ఆగుతా, 6th టైం ఏదైనా తేడా కొడుతుందంటే నేనే అరిచేసుకుంటా గట్టిగా. అంటే చిన్న చిన్న వాటికి కోపం రాదు, ఓన్లీ వర్క్ రిలేటెడ్ అయితే? వర్క్ రిలేటెడ్ అయితేనే ఊరికే రాదు, అంటే షార్ట్ గురించి దాని గురించి. సో బేసికల్ గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సతీష్ గారు, ఎవరెవరు ఉంటారు? అంటే ఇంత ప్యాషనెట్ గా సినిమా పట్ల ఉన్నారు కదా, ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఎప్పుడు వర్కే ఉంటుంటుంది కదా, అసలు మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ, డాడీ, మా 2 అక్కలు, మా తమ్ముడు, మొత్తం మేము 4 యాక్చువల్లీ. నాకు మ్యారేజ్ అయింది, నేను ఒక 10 years బ్యాకే మణికొండకు షిఫ్ట్ అయిపోయా, నేను మా వైఫ్. తర్వాత ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, బట్ ఇప్పుడు నన్ను ఈ పిచ్చోడిని తట్టుకుంటుందంటే మా వైఫే. మీరే ఒప్పేసుకున్నారా? పిచ్చోడిని తట్టుకుంటుందంటే మా వైఫ్. గ్రేట్ చెప్పాలి, అంటే నన్ను, అంటే నేను ఎలా ఉంటానో నాకే తెలియదు, అప్పుడప్పుడు ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోబుద్ది అవుతుంది ఎక్కడికైనా, ఏదో. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? బట్ అదే కదా, అంటే తెలియదు అది, అంటే ఫైట్ గురించి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి, సో దాని గురించి ఫైట్ ఏదైనా చిన్న ఇంటికి వచ్చినా ఏదైనా డిస్టర్బ్ ఏమన్నా అవుతానా, ఎక్కడైనా బయటే ఉండిపోతే బెస్ట్ ఏమో, అంటే కరెక్ట్గా అవుట్పుట్ ఇవ్వాలా. అంటే ఇప్పుడు ఇంటికి రాగానే ఏదైనా చిన్న డిస్కషన్ చేసినా అది నా మైండ్లో ఉండొద్దు, నాకు చేసేది రేపటి వర్క్ గురించే ఉండాలి, ఇంట్లో నాకు ఏం చెప్పకండి అని చెప్పేవాడిని మా వైఫ్.
మొత్తం పాపం ఆడే చూసుకుంటారు, మీరు మీ దాకా ఏది తీసుకురారు. ఏది చెప్పొద్దంట. రేపు నాకు షూట్ ఉంది, రేపు నేను మళ్ళీ షూట్ లేదనుకోండి, 1-2 days 3 days గ్యాప్ ఉంది, అప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడతా దాని గురించి. షూటింగ్ నాకు రేపు ఉంటే, అంటే రేపు షూట్ ఉందనుకోండి, నేను ఏం పని పెట్టుకోను, ఎవరిని కలవను, నెక్స్ట్ డే ఎవరితో మాట్లాడను, ఎవరితో కలవను, ఫోన్లు కూడా ఎత్తాను. దాని గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తాను అంతే. ఫైట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీ. అందుకని మా ఫ్యామిలీలో అందరూ నాతో జాగ్రత్తగా ఉంటారు, ఎవరు ఫోన్ చేయరు, వాడు బిజీగా ఉంటాడు. ఇంకా నేను చెప్తాను ఒకసారి, నేను బిజీగా ఉన్నాను, నా మాట వినండి అంటే, ఇంకా వినకపోతే నా నోట్లో నుంచి మంచి మాటలు, బూత్ మాటలు వచ్చేస్తాయి, అప్పుడు ఫోన్ కట్ చేస్తారు. అర్థం అయిపోతుంది అందరికి ఈ టైంలో అయితే అసలు డిస్టర్బ్ చేయొద్దు నేను అని. చెప్తాను మంచిగా, నా మాట వినండి 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 అంటే, వినకపోతే ఇంకా నేనేం చేయలేదు. యూజువల్ గా స్టంట్ మాస్టర్స్ అంటే మీరు ఎలాంటి డైట్ తీసుకుంటారు? డైట్ ఏం లేదు, మామూలుగా ఇంట్లో ఫుడ్ మంచిది తీసుకుంటాం, కాకపోతే వాకింగ్, జాగింగ్, జిమ్, ఆ స్ట్రెచెస్, ఎక్సర్సైజెస్, వర్కౌట్ చేస్తాను, వర్కౌట్ చేస్తాను. కంపల్సరీ అంటారా అది? అట్లా ఏం లేదు మేడం, మాకు ఆల్రెడీ లొకేషన్ లోనే కంపోజ్ చేయడం, అక్కడ నుంచి ఇవన్నీ చేయడం ఉంటది. సో బేసికల్ గా మీరు చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ కి వర్క్ చేశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లాంగ్వేజెస్. ఇంకా చేయలేదు, చేయబోతున్నాను, బట్ కొంతమంది చేశాను, చేయబోతున్నా, చెయ్యాలి ఉన్నారు కొంతమంది సార్ టచ్ లో, అంటే చేయాలని ఉంది నెక్స్ట్. సో ఇప్పటి వరకు మీరు హీరోల దగ్గరికి వెళ్ళా, పెద్ద పెద్ద హీరోలు చేశారు కదా, చిరంజీవి గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు, ఇంకా చేస్తారు, మిగిలిన వాళ్ళందరితో కూడా చేస్తారు. బట్ ఇప్పటిదాకా చేసిన వాళ్ళు కూడా పెద్దవాళ్లే కదా. ఇప్పటి వరకు మీరు కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ లో మీకు బాగా నచ్చింది, మీ ఫేవరెట్ అన్నట్టు ఏంటి? నాకు దసరా అనే క్లైమాక్స్ ఫైట్ చాలా మంచిగా అనిపించింది, ఎంజాయ్ చేస్తాను ఆ ఫైట్. ఎలా అంటారంటే, ఒక బాగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి బాగా చేసింది ఫైట్. అది కూడా అన్ని, అంటే అది 18 days చేసా, 15 days చేసా కాబట్టి అది కొంచెం పెద్ద స్కేల్ లాగా కనిపిస్తుంది. ఇంకా 15 days 18 days చేసిందంటే మన రీసెంట్గా ఒకటి నాగబంధం అని చేసిన, అది కూడా అల్టిమేట్గా వచ్చింది ఫైట్. అది కూడా రిలీజ్ అయితే మామూలుగా ఉండదు. యాక్చువల్గా మనం స్టంట్స్ ఫైట్స్ హీరోల గురించే మాట్లాడుకుంటున్నాం కదా, మీరు హీరోయిన్స్ కి కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ని డైరెక్ట్ చేశారు. అవునవును, శ్రీనిధి గారికి రీసెంట్ గా చేశాను, శ్రీనిధి శెట్టి గారిని చేశారు, తాప్సీ గారికి కూడా మీరు చేశారు. ఆమె ఏం రియాసలు చేయలేదు పాపం, తిన ఆ హోటల్లో రియాసలు చేసింది శ్రీనిధి గారు. రియాసలు చేసి ముందు రోజు వచ్చేసి అసలు ఫైట్ స్టైల్, పోజ్, ఆ కిక్స్ కొట్టేది, అసలు ఆమెకి అన్ని ప్రాపర్గా చూపించాను, ప్రాపర్గా చేసింది ఆ అమ్మాయి. మంచి డెడికేషన్ పర్సన్, చాలా ఓపెన్ హార్ట్గా ఉంటుంది, చాలా మంచి పర్సన్, బాగా చేస్తుంది. అంటే చెయ్యాలంటే నేను డూబ్ని కూడా తీసుకొని వెళ్ళా, ఆ ఒక అమ్మాయిని చెన్నై నుంచి వచ్చింది ఆ డూబు, ఆ అమ్మాయి కూడా చేయాల, డూబ్ అమ్మాయి ఇతను చేసింది. నేను చేస్తా మాస్టర్ రాకపోతే నెక్స్ట్ రూమ్కి వెళ్ళి నైట్ రిహార్సల్ చేసేసింది, ఈవినింగ్ అక్కడ హోటల్లోనే. ఇవి కూడా రాకుండా ఉండకుండా ఉంటాయా అండి? అవును మేడం, ఏదైనా లాక్స్ వేయాలన్నా, ఏదైనా చేయాలన్నా, కిక్స్ కొట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా దానికి రిహార్సల్ ఉండాలి. డైరెక్ట్గా షూట్లో ఏమైందంటే ఒక 1 hour పోయినా టైం వేస్ట్ అయినట్టే, 1-2 hours పోయినా. సో ఇది ముందే వాళ్ళు ఏంటంటే బాడీ లోపల ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసేసుకొని, తనకి మంచి డైరెక్టర్ గారు మాట్లాడారు కూడా తన గురించి, మంచి మాటలు, చాలా బాగా చేసింది. సో అసలు హీరోలు జడ్జ్ ఏం చేస్తున్నారు, హీరోయిన్లు జడ్జ్ ఏం చేస్తున్నారు? జనరల్గా అడుగుతున్నాను సతీష్ గారు, ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ టిప్స్ లాగా ఆత్మరక్షణ కోసం నేర్చుకోవాలి అన్నట్టుగా చెప్తారా మీరు? ఆర్ బయట అవుతుంటాయి ఈ సిచ్యువేషన్లు కదా, నేను యాక్చువల్లీ చెప్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇలాంటివి కొన్ని బయట అవుతూ ఉంటాయి, ఇలాంటి రేప్స్ అని ఇట్లాంటివి అవుతూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది. నీ అమ్మ అందరినీ ఒకసారి మనమే వెళ్ళి ఏదో చేసేయాలరా, ఒక్కొక్కడిని తీసుకొని వెళ్ళి అని అనిపిస్తుంది. ఏదైనా ఒక పెద్ద బ్యాచ్ క్రియేట్ చేసి ఒక్కొక్కరిని లేపేస్తే మంచిగా ఉంటుంది, ఇట్లాంటివి జరగకుండా. కానీ ఎన్ని చేయలేము కదా, మనకు కెరియర్ లైఫ్ ఉంది కాబట్టి. కళ్ళలో కారం పెట్టారు ఫస్ట్, లేడీస్ అందరికి నేను చెప్పేది అదే, ఒక కారం ప్యాకెట్ పెట్టుకొని ఆ కళ్ళల్లో కారం కొట్టి మీరే అరవండి, అక్కడ ఉన్న పోలీసులకు డయల్ చేయండి, 100 డయల్ చేయండి, ఫస్ట్ కళ్ళలో కారం కొట్టేయండి అంతే. ఒక ప్యాకెట్ పెట్టుకొని పోవాలి లేడీస్, ప్రతి లేడీస్ ఒక బ్యాగ్లో లిప్స్టిక్ ఎలా పెట్టుకుంటారో అలానే చిన్న కారం పొడి డబ్బా, చిన్న ప్యాకెట్ కవర్లో, చిన్న ప్లాస్టిక్ కవర్లో, ఆ కవర్లో చుట్టేసుకుంటే చాలు, అంతే సెట్. ఇదేదో బాగుంది, సెట్ అంతే. చాలా మంది చెప్పారు కానీ ఇంత ఇంటెన్స్ గా అయితే ఎవరు చెప్పలేదు సతీష్ గారు. సో ఫైనలీ
నెక్స్ట్ మీరు చేస్తున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూని కంక్లూడ్ చేద్దామండి. ఏమేమి లైన్లో ఉన్నాయి, ఇప్పుడు నేను కింగ్డమ్ రిలీజ్ కుంది మేడం, అది కింగ్డమ్ ఒకటి చేసా, తమ్ముడు ఒకటి రిలీజ్ కుంది, అండ్ వరుణ్ తేజ్ గారిది రీసెంట్గా చేసా, మనం మేలపక్ గాంధీ గారిది, అది కూడా టైం ఉంది రిలీజ్కి, బట్ ఫైట్స్ చాలా బాగా వచ్చినాయి దాంట్లో. అండ్ అఖిల్ గారిది కూడా మన టీజర్ రిలీజ్ అయింది కానీ బర్త్డేకి, అది కూడా చాలా బాగా వచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేసిన అఖిల్ సార్ కూడా. ఇద్దరు మంచి కసి మీద ఉన్నారు ఈసారి, గట్టిగా కొడతారు. సో అవి 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 అయితే లైన్లో ఉన్నాయి. చిరంజీవి గారిది కూడా చేసా, విశ్వాంబర్, దాంట్లో ఒక శాండ్ ఫైట్ చేసా. సో అది కూడా రిలీజ్ ఉంది. ఇంకా నెక్స్ట్ నేను చెప్పేదానికంటే మళ్ళీ ఆ సినిమా షూట్ అయిపోయిన తర్వాత సక్సెస్ దాంట్లో కలుద్దాం. ఇంకొన్ని ఉన్నాయి సినిమాలు, అండ్ అవి చెప్పొద్దు ఇప్పుడే. అదేలేండి, ఒక వైట్ పేపర్ తీసుకొని, ఒక లాంగ్ నోట్ బుక్ లో వైట్ మీకు పేపర్ చెప్తా కదా నేను. రాసుకుంటూ వెళ్తే పేపర్ నిండా ఫ్రంట్ బ్యాక్ నిండిపోతుంది ఇప్పుడు మీరు చేసే ప్రాజెక్ట్ అడగడానికి. లైక్ చాలా హ్యాపీ అనిపిస్తుంది సతీష్ గారు. ఒక మంచి డెడికేషన్, ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు మనకు తెలియకుండా ఎనర్జీ అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీతో మాట్లాడినప్పుడు నాకు కూడా సేమ్ ఫీలింగ్. వండర్ఫుల్ ఆరా, మీటింగ్ యూ సో గుడ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. గుడ్ లక్ టు యూ అండ్ మోర్ పవర్ టు యూ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.